ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. బుద్ధదేవ్ భట్టాచార్య గారు, ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం తిరుపతి నుంచి. ఆయన నాకు బాగా పరిచయస్తుడు. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే చాలామంది ముఖ్యమంత్రుల ఇళ్ళకి వెళ్ళాను. ఆ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారి ఇంటికి నేను వెళితే అన్నీ చూశాను. ఇంట్లో ఎయిర్ కండిషన్ లేనటువంటి ముఖ్యమంత్రి. కుక్కలకు కూడా ఎయిర్ కండిషన్లు పెట్టే ముఖ్యమంత్రులను చూశాను. తన సొంత ఇంట్లో ఒక్క ఫ్యాను, 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు ఉన్నాయి అంతే. ఎయిర్ కండిషన్ లేనటువంటి ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రి నేను నా జీవిత కాలంలో చూడలేదు. రెండవది కూడా చెప్పకూడని విషయం అయినా కూడా చెప్తాను. బీడీ తాగుతాడు ఆయన. సిగరెట్ తాగేదానికి లేక కాదు, అంత సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ముఖ్యమంత్రి. ఆయనకు అంత్యక్రియలు జరగబోతున్నాయి కలకత్తాలో. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మేము తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి. అటువంటి మహానాయకులు పుట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కోరుకుంటూ, రెండవది వాయనాడ్. చాలామంది మన ఊరు నుంచి కూడా వెళ్ళి ఉన్నారు, అక్కడ లెక్కలేస్తున్నారు. వాయనాడులో చనిపోయింది 500, 800 కాదు, 5,000 మంది చనిపోయారు. ఎవరు లెక్కలు వేయటం లేదు. 5,000 మంది అర్ధరాత్రిలో కొట్టుకొని వెళ్ళిపోయారు. 2 గ్రామాలు ఉంటే కొండపైన మొత్తం గ్రామాలు లేచి వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి. దాన్ని ముందుగానే గమనించారు అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్. అక్కడ పక్షులు అరుస్తున్నాయి, జంతువులు అరుస్తున్నాయి, మాకు అనుమానం వేస్తుంది, ఇదేదో ప్రమాదం వస్తుంది, మేము వెళుతున్నాం అని చెప్పేసి వాళ్ళు గుడ్డలు గిన్నెలన్నీ ఎత్తుకొని వాళ్ళు బయలుదేరే ముందు అందరికీ చెప్పారు, ఏదో ప్రమాదం వస్తుంది జాగ్రత్త అని చెప్తే పట్టించుకోలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మొండిగా నమ్మేశారు. మొండిగా ఆ వర్షం, ఆ కొండ, ఆ రాళ్ళు, ఆ మట్టి కొట్టుకొని 5,000 మంది పైన చనిపోయారు. ఇది రహస్యం, దాన్ని బయట వేయటం లేదు. ఇది వాయనాడు ప్రజలకి, చనిపోయినటువంటి మృతులకి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, తిరుపతి దేవస్థానం నిన్న చిరంజీవి చెప్పాడు త్రివేంద్రములు అందరూ సహాయం చేయమని. ధార్మిక సంస్థ ఎందుకు ఈ డబ్బులు దాచిపెట్టుకుంటా ఉంది? మీకు హృదయం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు, డబ్బులు లేవు ఆయన దగ్గర. స్టాలిన్ ఇచ్చాడు, 10 కోట్లు ఎంతో పంపించాడు. కనీసం చంద్రబాబు నాయుడు ఆ టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక 10 కోట్లు వాళ్ళకి పంపిస్తే కనీసం ఒక ధార్మిక సంస్థ ఏమి చేయగలదో అది చేసినట్టు అవుతుందని నేను తెలియజేస్తూ, ఈరోజు నేను ఓబీసీల గురించి మాట్లాడేదానికి మేము ముందుకు వచ్చాను. వెనుకబడిన వర్గాలు, వీళ్ళు 50% మంది ఉన్నారు భారతదేశంలో. దాదాపుగా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కొంతమంది ఏదో 2-3 వర్గ ఓబీసీలు బాగుపడి ఉండొచ్చు, కానీ 100కి 80% ఓబీసీలు వెనుకబడిపోయి ఉన్నారు. వాళ్ళని ఎంబీసీలను కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో. నిన్న ఒక నాయకురాలు అన్నది ఎంబీసీలు అని. మరి ఈ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది దేశంలో ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది. 27% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ 27% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీది. అయినా వాళ్ళు చెప్పుకోరు, కొంచెం సిగ్గు ఎన్ని చెప్పుకునేదానికి. చేసింది చెప్పుకోలేరు మా వాళ్ళు.
ఏం చేస్తాం, మాకుండే సిగ్గు ఇవన్నీ ఉంటాయి. కొన్ని చేసింది చెప్పుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 27% రిజర్వేషన్లో అర్జున్ సింగ్ మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైలట్ చేశాడు లోక్సభలో. నేను ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా ఇచ్చాను. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ రిజర్వేషన్లు? మరి భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి 27% రిజర్వేషన్లు ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మరి చాలామందికి తెలియదు ఓబీసీలు ఏంది అని. మన్మోహన్ సింగ్ కూడా ఓబీసీనే, చాలామందికి తెలీదు. ఆయన ఏదో అది అనుకుంటారు, కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో నుంచి వచ్చాడు. ఆయన గాజులు శెట్టి అంటారు మన ఊళ్ళల్లో. గాజులు శెట్టి కులం ఆయన, ఓబీసీ. గాజులు వేసేదానికి వస్తుంటారు పల్లెటూళ్ళలో. ఇప్పుడు పల్లెటూళ్ళలో గాజులు, మరి ఆ గాజులు వేసుకునే వాళ్ళు చాలా తగ్గిపోయినారు. ఆ గాజులు శెట్టి కులం అయింది. ఓబీసీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేయడమే కాదు, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మొన్నట్లాగే ఎస్సీల పైన పిటిషన్ వేసినట్టే ఒకరెవరో పోయి పిటిషన్ వేశారు. ఎందుకు అలా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి ఒకరు నిర్వహిస్తే ఒక ధర్మాసనం, మొన్నట్లాగా 7 ధర్మాసనం లాగా 5 ధర్మాసనం ఏర్పడ్డది అక్కడ. జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో పసాయత్, జస్టిస్ పసాయత్, జస్టిస్ బండారి అనేవాళ్ళు 5 కలిసి ధర్మాసనంలో వచ్చింది. నేను పోతూ వస్తుండేవాడిని ఆ ఆర్గ్యుమెంట్స్ వినేదానికి. నేను వెళ్ళిన తర్వాత ఒకరోజు నన్ను ఒక ముఖ్యమైన వ్యక్తి పిలిచాడు. అక్కడ ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి కొన్ని కారణాల వల్ల పేరు చెప్పటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మాసనంలో మా వాళ్ళు అడిగే ప్రశ్నలకు, మా బ్రదర్ జడ్జెస్ అడిగే ప్రశ్నలకు మీ గవర్నమెంట్ ప్లీడర్ జవాబులు చెప్పలేకపోతున్నాడు. నేను ఇక్కడ కూర్చొని దాన్ని కొట్టేయాల్సి వస్తుంది. ఓబీసీ రిజర్వేషన్లు మీ ప్రభుత్వానికి పోయి చెప్పు అని నాకు చెప్పితే ఆ గొప్ప మనిషి, నేను వెంటనే అపాయింట్మెంట్ లేకుండా పోయాను మన్మోహన్ సింగ్ దగ్గరికి. ప్రధానమంత్రిగా ఉంటే అపాయింట్మెంట్ లేకుండా కొద్దిమంది పోయేవాళ్ళు. ఆ రోజుల్లో నేను పోయాను. నేను చెప్పాను ఆయనకి, ఇట్లా ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు, ఇది కొట్టేయబడబోతుంది, మరి మనకున్న వకీల్ని మార్చండి అని అంటే ఆయన నాకు చెప్పాడు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టు, వాళ్ళకి ఏం కావాలో చెక్కిస్తాను అన్నాడు. అరే నేను చెప్తే ఏ వకీలు వస్తాడయా? నేను మాట్లాడితే ఎవడు వస్తాడు? దాన్ని జరిపే ఆయన, నువ్వే చెప్పాయి అంటే 1 వారం తీసుకున్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఫోన్ చేశాడు ఎవరికి? పరాశరన్ పిలిచి, అయ్యా మీరు దీన్ని ఆర్గ్యూ చేయమంటే ఆ మనిషి ఆర్గ్యూ చేస్తే అప్పుడు కూర్చున్నటువంటి ధర్మాసనం, అబ్బా వాళ్ళు వేసే ప్రశ్నలకి చక్కటి జవాబులు. అట్లా ఓబీసీ రిజర్వేషన్లు 27% భారత రాజ్యాంగాన్ని మార్చి మరి అక్కడ పార్లమెంట్లో చట్టం చేసిన దాన్ని కొట్టేసే సమయంలో ఆదుకున్నాడు మరి పరాశరన్. గొప్పవాడు. పరాశరన్కు మన్మోహన్ సింగ్ గారు చెక్ ఇచ్చారు వాదించిన దానికి. ఆ రోజుల్లో 13-14 సంవత్సరాల నాడు ₹1 కోటి చెక్ ఇస్తే మీరు చెప్పారు, నేను వాదించాను, సక్సెస్ అయ్యాను, నాకు చెక్ వద్దంటే ఆయనకి పద్మవిభూషణ్ అనే పదవిని ఇచ్చారు. చాలా మందికి తెలియదు ఇది. పద్మవిభూషణే కాకుండా రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చాం మేము ప్రెసిడెంట్ నామినేషన్ తరఫున. అట్లా మేము కాపాడాము ఓబీసీల రిజర్వేషన్లు 27%. పర్సనల్గా అన్ని విధాలుగా, రాజకీయంగా, పార్లమెంటే కాదు, చట్టాలు చేయడమే కాదు, చట్టం చేసిన తర్వాత కూడా మేము నిలబెట్టాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసింది. చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, మేము ఓబీసీలు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఓబీసీ చేసింది కాంగ్రెస్ పార్టీ.
పరాశరన్ సంగతి ఎవరికి తెలియదు, బతుకున్నాడు ఇంకా 93 ఏళ్ళు ఆయన. మొన్న కూడా పోయి దండం పెట్టి వచ్చాను. మహానుభావ అంటే ఇట్టన్నాడు. ఇది ఓబీసీలు. అటువంటి ఓబీసీలకు సుప్రీంకోర్టు ఉంది ఈరోజు. నమస్తే రాజుగారు. 34 మంది జడ్జీలు ఉన్నారు సుప్రీంకోర్టులో. 34 మంది జడ్జీలు ఉన్నారు. 34 మంది జడ్జీల్లో ఓబీసీలు దేశంలో దాదాపు 50% ఉంటే ఆ జడ్జీల సంఖ్య 3 ఉన్నారయ్యా. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జీలు, మరి ఓబీసీలు శాతం మరి దాదాపుగా 45 నుంచి 50% ఉంటే వాళ్ళకి ఈరోజు 3 ఉన్నారు. ముచ్చటగా 3, 1, 2, 3. మరి ఇక్కడ క్లాసిఫికేషన్ లేదు. క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్న గొప్ప వ్యక్తులు మరి ఓబీసీలకి ఏడుంది క్లాసిఫికేషన్ సుప్రీంకోర్టులో? ఎవరు అడగాలి దీన్ని? ఈ పరిస్థితుల్లో నడుస్తూ ఉంది భారతదేశం, భారత రాజ్యాంగం. ఒక్కసారి నేను ఏలెత్తి చూపిస్తున్నా ఓబీసీలకు ఇవ్వాల్సినటువంటి దామాషా. వాళ్ళు దాదాపుగా 50% మంది ఉన్నారు. కనీసం 27% మంది జడ్జిల్ని సుప్రీంకోర్టులో తీసుకురావాలని నేను ప్రాధేయపడి తల వంచి వినయంతో ప్రార్థిస్తున్నాను. రెండో విషయం, ఎస్సీ క్లాసిఫికేషను. నేను గత 2 ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాను. క్రీమీ లేయర్ అనే కొత్త మాట వచ్చింది. క్రీమ్ అంటే ఏంటంటే వెన్న, మజ్జిగ పెరుగు నుంచి చిలికితే వెన్న వస్తుంది, దాన్ని క్రీమ్ అంటారు. దానిపై క్రీమ్ అనేదాన్ని లేయర్ వేశారు, దాన్ని క్రీమీ లేయర్ అని పెట్టారు. బాగుంది, సంతోషం. ఈ క్రీమీ లేయరు నేను అభినందిస్తున్నా, క్రీమీ లేయర్ అన్న వాళ్ళకి. మరి ఈరోజు 34 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉన్నారు. జడ్జీల కొడుకులే జడ్జీలు అవుతున్నారు. ఇది క్రీమీ లేయర్ కాదా? 250 కుటుంబాల నుంచే జడ్జీలు అవుతున్నారు దేశం మొత్తం మీద. ఇది ఏమి లేయరు? దీన్ని ఏ లేయర్ అంటారు నాకు చెప్పండి. మీరాడనో హరిజన వాళ్ళు ఒకడో క్లార్కో, లేకుంటే ఇంజనీరో, లేకపోతే వాడికి డాక్టర్ అయ్యాడు, అక్కడ క్రీమ్ వచ్చింది, లేయర్ వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మొత్తం దాదాపు 1000 మంది జడ్జీలు ఉన్నారు. జడ్జీల్లో క్రీమీ లేయర్ ఉన్నవాళ్ళు కాకుండా ఎవడైనా ఆకలి తెలిసినవాడు ఒక్కడున్నాడా అని నేను అడుగుతున్నాను. 34 మంది జడ్జీల్లో ఒక్కరన్నా మహాత్మా గాంధీ వెళ్ళాడు హరిజన వాళ్ళకి, ఆ రోజుల్లో హరిజన వాళ్ళకి, ఈరోజు దళిత వాళ్ళకి. జవహర్లాల్ నెహ్రూ పోయేవాడు, ఆడపోయి పాలు తాగేవాడు, వాళ్ళు టిఫిన్ పెడితే తినేవాళ్ళు. ఈరోజు ఎవరైనా 34 మంది జడ్జీల్లో ఒక్కరైనా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారన్నా, ఒక్క నిమిషం అన్నా ఒక దళిత కుటుంబాన్ని దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో పాలు కానీ నీళ్లు కానీ కూర్చొని బెంచ్ మీద కూర్చొని లేచి వచ్చారా అని నేను అడుగుతున్నా. నాకు తెలిసి లేరే. పొయ్యి ఉంటే మీరంతా ఫోటోలు తీసి పేపర్లో కొట్టేసిందిరే, టీవీలో చూపించిందిరే, జడ్జి గారు పోయారు, మీరు దర్శనానికి వచ్చారంటారే కానీ ఫోటోలు వేస్తారు. ఒక దళిత వాడకు పోయినారు, లేకపోతే దళితులతో కూర్చున్నారు, లేకపోతే వాళ్ళ భుజం పైన చెయ్యేసేది ఏడా లేదే. ఏందయ్యా అడిగేవాళ్ళు లేరు. ఇది క్రీమీ లేయరా? క్రీమీ లేయర్గానే పోతా ఉంది. అసలు లేయర్ ఏడుందేడా? మరి సంచలనం చేసేశారు. మరి సంచలనంలో ఏంటి చలనం? ఎక్కడ పోతా ఉంది దేశం? బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఏమైంది హసీనా? ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఎందుకు మహాత్మా గాంధీ రిజర్వేషన్లు తీసుకొని వచ్చాడు భారతదేశంలో? మరి ఆ రోజు పేదరికం ఉంది, ఆకలి ఉంది, తిండి గింజలు లేని రోజుల్లో మహాత్మా గాంధీ
మా లెఫ్ట్ ఫ్రెండ్స్ బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు క్లాస్ అప్పర్ క్లాస్లో పేదోళ్ళు, సంపన్నులు, పేదోళ్ళు. ఎందుకు మహాత్మా గాంధీ పేదరికాన్ని గురించి మాట్లాడలేదు? పేదరిక నిర్మూలన గురించి ఎందుకు మహాత్మా గాంధీ మాట్లాడలేదు? హరిజనోద్ధరణే అన్నాడు. ఎందుకన్నాడు? మహాత్మా గాంధీకి ఉన్న తెలివితేటలు భారతదేశంలో ఒకరిద్దరికి ఉన్నాయో లేదో ఇంకా. ఆయనకు తెలిసింది, అర్థమైంది. భారతదేశాన్ని సమైక్యంగా, సమగ్రంగా భారతదేశ అఖండతను కాపాడాలని అంటే ఒకే ఒక మార్గం ఎంచుకున్నాడు. ఆయన తిరిగినటువంటి పాదయాత్రల్లో దేశమంతా తిరిగాడు, తిరుపతికి కూడా వచ్చాడు. ఆయన ఏం మాట్లాడేది 5 నిమిషాలే. మహాత్మా గాంధీ గారు 2 అంశాలు: స్వతంత్రం దేశానికి, రెండవది అంటరానితనం. ఎందుకు మాట్లాడలేదు పేదరికాన్ని గురించి? అతనికి తెలుసు భారతదేశం అనేది ఎక్కడికో పోవాలి, బాగా ఉండాలనే ఉద్దేశంతోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నది ఒకే ఒక కులం, ఎక్కడికైనా బొండి. రెండోది ముస్లింలు, ఎక్కడికైనా బొండి ఉంటారు. మూడోది బ్రాహ్మణులు. ఈ 3 జాతులు ఎక్కడికి పోయినా ఉన్నారు, మిగిలిన వాళ్ళు లేకపోవచ్చు. మరి ఈ జాతులందరినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అందరినీ కలిపి ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డ్రాఫ్టింగ్కు మరి అంబేద్కర్ని పెట్టారు. ఎవరు పెట్టారు? మహాత్మా గాంధీ గారు ఆలోచన. చెప్పాడు నెహ్రూకి, జవహర్లాల్ నెహ్రూ జాగ్రత్త, ఆ అంబేద్కర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాయించు. అతను ఒక్కడే. ఈరోజు భారతదేశం స్ట్రాంగ్ 3వ స్థానంలోకి ఉందనంటే భారత రాజ్యాంగం వల్ల, అదానీలు, టాటాలు, బిర్లాల వల్ల కాదు, భారత రాజ్యాంగం. ఈరోజు అమెరికా, రష్యా, చైనాలు ఎక్కడున్నాయి? ఏమంటున్నారు? ఎక్కడ పోతుంది దేశాలు వాళ్ళే? ఈరోజు భారతదేశం ఈరోజు ప్రగతి పదంలో ఇంత దూరం వెళుతూ ఉంది అని అంటే కేవలం భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాయించినటువంటి జవహర్లాల్ నెహ్రూ. అటువంటి రాజ్యాంగంలో మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తే మీరు చేసింది ఏంది? 3 ముద్దులు పెట్టేవాడా హైదరాబాదులో, హత్తుకున్నావు 2 సార్లు, తల తిక్క. అది దాని జోలికి పోకూడదు. అది పండరస్ బాక్స్. అది ఆ బాక్స్ని తెరిస్తే ఏమవుతో తెలియదు. ఆమె తెరిచి చూసింది అక్కడ హసీనా. ఏమైంది? మరి కనీసం 2 చీరలు, 2 కోకలు కూడా తెచ్చుకోలేదంట. అది పరిగెత్తేసింది. ఏమైపోతానని తరుక్కుంటాను. మరి భారతదేశాన్ని సమగ్రత కొరకు, సమైక్యత కొరకు, అఖండత కొరకు జాగ్రత్తగా పోవాలని నరేంద్ర మోడీకి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి నేను తెలియజేస్తున్నా. మరి ఏదో నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, ఇంకొక 2 సంవత్సరాలు ఉండో. మేము కాదు, ఇదేం పిచ్చి పనులు చేయబాకని తెలియజేస్తూ ఓబీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీలకు రిజర్వేషన్లు కూడా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 28, 29 మధ్యలో భారతదేశంలో ఈ రిజర్వేషన్ను తీసేయాలనే ఉద్దేశంతో మరి కుట్రలు జరుగుతున్నాయని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.